మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మంచిది అంతే. అలా ఏం కాదు. నేను 2019లో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ ఓటేయండి వైసీపీ రావాలి, 2024లో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సైకిల్ ఓటేయండి టీడీపీ రావాలి, అంతే కదా. నేను 2019 ఎన్నికల్లో మీరు చూపించండి, నాకు ఓటేయమని అడిగా, ఎంపీ ఓటేయమని అడిగా. నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషిని, వాస్తవానికి దగ్గరగా అమాయకత్వంగా ఎలక్షన్ చేశా. ఎన్ఆర్ఐగా రాజకీయాల్లోకి వచ్చా. అమెరికాలో మాల్కి వెళ్ళారు, మన ఇద్దరం అమెరికా చూపిస్తున్న ఫ్యాన్ గుర్తు ఓటేయండి వైసీపీని రావాలని చూపిస్తే చెప్తాను. మరి అది చెప్పని నేనేం చెప్తాను, ఎదురు పార్టీ ఓటేయమని చెబుతానండి. అంటే అప్పుడు ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ కాదండి, ఈ డోర్ ఇలా లాగితే అమెరికాలో మనకు సంబంధం లేకపోయినా వైట్ బ్లాక్ ఎవరైనా ఆయన వచ్చి డోర్ పట్టుకుంటాడు, మళ్ళీ మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఇండియాలో మాల్కి వెళ్ళాం, మనం ఇట్లా డోర్ పట్టుకుని ఎవడన్నాడు, మన మొహం మీద వేసి వెళ్ళిపోతాయి. అంత తేడా ఉంటుంది, అంటే ట్రాన్స్మిషన్ లో తేడా ఉంది. పోటీ చేసాకంటే ఫ్యాన్ గుర్తు కోటేమని అంటూ నేచురల్ మనిషి అనేవాడు సహజ వైసీపీ రావాల్సింది అన్నారు. ఆ రోజు అమరావతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి గురించి, అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు ముందే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, చంద్రబాబు నాయుడుకే ఇల్లు లేదు ఇక్కడ ఇవన్నీ చెప్పమన్నాడు. ఆయన చెప్పినాక ఆయన ఇల్లు గృహప్రవేశం కూడా అయ్యాడు ఎలక్షన్ ముందే. అమరావతిని మార్చినప్పుడు మీటింగ్ పెట్టారు, నేను ఓడిపోయిన ఇన్ఛార్జి నన్ను మీటింగ్ పిలిచారు. వసంత కృష్ణప్రసాద్ విభేదించాడు, ఒక మాజీ శాసన గుంటూరు జిల్లాని విభేదించాడు, నేను విభేదించా, ఇక్కడ లోకల్ విజయవాడ నగరంలో ఒక శాసనసభ్యుడు విభేదించాడు. ఈ మీటింగ్ ఆపేశారు, తీసేశారు. అంటే ఒక సామాజిక కోణంలోనూ అమరావతిని మారుద్దాం అనేది. అమరావతి పట్టణం 59,000 కోట్లతో చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్నారు. గతంలాగా టెంపరీ అనే గోలకి లేదు. రాబోయే 2 ఏళ్ళలో అమరావతి అభివృద్ధి చెందుతాం ఖాయం. ఈ కామలు అనేది లేదు ఫుల్ స్టాప్. అమరావతికి కల్లో కూడా రాజధాని 2వ విడత 34,000 ఎకరాల సేకరణకు రైతులంతా కూడా కొంత వ్యతిరేకత ఉన్నట్టున్నది. రైతులు వ్యతిరేకంగా ఉన్నారని భావించట్లా. సోదరుడు భాష్యం ప్రవీణ్ పెదకూరపడి శాసనసభ్యుడు నాతో చెప్పిన మాటలకి అయితే రైతులందరూ విల్లింగ్గా ఉన్నారు, ఇచ్చేస్తాకన్నారు. మొన్నటి రోజు సోషల్ మీడియాలో అంతా పత్రికల్లో అంతా వచ్చింది కదా, అసలు భూములు ప్రాణాలు. పత్రికలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళిందండి. ఆఫ్ ద రికార్డు ఉండేది. మీ మీడియా పేపర్లలో రాసేవాళ్ళు కాదు, బూతులు తెచ్చినాళ్ళే కట్ చేసేవాళ్ళు. టీవీలో వచ్చినాక మారింది. చాట్లో తౌడు పోసి పోటాడుకునే సంస్కృతి వచ్చింది. ఎనలిస్టులు ఏదో మాడుతున్నారు, మహిళలు కించపడుతున్నారు. అట్లా ఇవన్నీ మనం మాట్లాడుకునేది సభ్య సమాజంలో తెలుగుకు అన్యాయం జరుగుతుంది. ప్రతి తెలుగువాడు స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు మీరన్నది కూడా అమరావతిది కూడా, అమరావతి పట్టణంలో 59,000 కోట్లతో ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత మారుద్దామన్న ఆలోచన కల్లో కూడా చేయలేని విధంగా అమరావతి ఈ టర్మ్లో కంప్లీట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అయితే తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పట్టణాన్ని మారుద్దామని సర్వశక్తులు ఒడ్డి ఇంచు కూడా కదల్సి చెప్పాడు. అమరావతి ప్రాశస్యం అట్లాంటిది. గౌతమ బుద్ధుడు నడయాడి నెలలో వర్ధమానుడు సంచరించిన ప్రాంతం అది. మత సమ్మేళనాల కేంద్రం. ఊరి పేరు అమరావతి, ధరణికోటలో ఉండేది. అసలు అమరావతి కలపాలని నా ఫస్ట్ స్పీచ్ మాట్లాడాను. బందర్లో పోర్టు నిర్మించాలని 5 లక్షల రూపాయలు ఆంధ్రజ్యోతికి యాడ్ ఇచ్చారు 2007లో. రాజధాని పేరు ఒక సృష్టి కదా, అమరావతి అనేది ఒక సృష్టి కదా. అమరావతి నిజంగా ఉంది కదా, శైవక్షేత్రం ఉన్న అమరావతి పేరు ఉంది అక్కడ. అమరావతి ఆ అమరావతిలో లేదు. ఈ అమరావతి కలపండి అని శాసనసభ్యుడు ఫస్ట్ స్పీచ్. నేను అమరావతి కలపండి, సెంట్రల్ గవర్నమెంట్ హెరిటేజ్ సిటీకి గుర్తించింది దాన్ని. ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు అమరావతి వెళ్ళాలంటే ఏ అమరావతిని అడుగుతాడు కదా. కరెక్ట్. అందుకని అమరావతి కలపండి, ఎల్ల మార్చైనా అని నేను శాసనసభలో మాట్లాడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను వైసీపీలో నేను 2017 నుంచి 21 ఫిబ్రవరి వరకు యాక్టివ్గా ఉన్న మాట నిజం. కానీ నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అనుకోండి, ఏదనుకోండి, ఆంధ్రుడుగా అనుకోండి, నేను ఆ రోజు ఆంధ్రజ్యోతిని యాడ్ ఇచ్చాను. గౌతమ బుద్ధుడు నడయాడి నెల మంచి ప్లేస్లో రాజధాని పెడుతున్నారు. ఇక్కడ దానికటక విశ్వవిద్యాలయం అనేది ఉండేది, నలంద విశ్వవిద్యాలయం ధీటుగా విదేశీ విద్యార్థులకు విద్యనందించిన ప్రాంతం అని చరిత్రను పరికిస్తే అమరావతి ఎంతో గొప్ప సిటీ. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిట్టచివరి రాజుగా పరిపాలించినప్పుడు కూడా ధరణికోట అమరావతి రాజధాని. ఆంధ్రవంశీయులకి, శాతవాహనులకి, ఇక్ష్వాకులకు కూడా రాజధానిగా ఉంది. ఎల్లలో మార్చి అమరావతి కలపండి, దైవబలం కూడా తోడవద్దని నేను పేపర్ యాడ్ ఇచ్చా. ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో ఒక పక్కన నేడే అమరావతి ఓపెనింగ్ అని అంటే, రెండో పక్కన నా యాడ్ ఉంది. అట్లా బందర్లో కట్టాలంటే సాటి బందర్ నాదేం బందర్ కాదు కదా. ఆ రోజు ఆర్టికల్ రాస్తే వీళ్ళు 5 లక్షలు ఇచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆర్టికల్ రాస్తే వేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య చాలా ఆర్టికల్స్ రాశాను నేను. అన్నం పథకం, అక్రమార్కుల పాలన. బేసికల్లీ నాకు జర్నలిజం ఇష్టం. చిన్నప్పుడు 4 పేపర్లు చదివేవాడిని రాజకీయ పిచ్చి వల్ల. అమరావతి అజరామరం అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అమరావతి కంప్లీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టైం అంతా ఈ రాజధాని మారుతాం ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని ఈ స్థాయికి దిగజారింది. దాన్ని మార్చలేకపోయాడు.
ఇంచుకో జరుగుతుంది కదా. నాకు రియల్ ఎస్టేట్ అంటే ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు, గన్నవరం ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ అంతా కూడా. కానీ మొత్తం ఈ 2 ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. గన్నవరంలో కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు, వాస్తవా? అంటే కొంచెం స్లో డౌన్ అయిందని అనే మాటలు నేను వింటున్నా. కారణం ఏంటి? ఎవరికన్నా మామూలు ఇచ్చుకోవాలనా, లేకపోతే ఏం కాదండి, రాజధానిలో కొనుక్కుంటే ఎక్కువ పెరుగుతుందని ఆలోచనలో ఈ ప్రజలు ఉన్నారు అంతే. రాజధానిలో 30-40 వేలు కొంటే 59,000 కోట్లు పెట్టుబడి పెట్టే నగరంలో కొనుక్కుందాం అనుకుంటాడు, కానీ మేము 5 కోట్లు 3 కోట్లు ముఖ్యమంత్రి గారు తెచ్చి డెవలప్మెంట్ చేసే కాన్స్టిట్యూన్సీలో పెట్టుకుందాం అని అనుకోరు కదా ప్రజలు. అందుకు స్లో డౌన్. ప్రజలు ఎటు వెళ్తే అటు రియల్ ఎస్టేట్, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏం చేస్తారండి? అంటే ఒక భూమి కొనాలన్నా కూడా, అక్కడ వెంచర్ వేయాలన్నా కూడా లోకల్ ఎమ్మెల్యేకి కప్పం కట్టాలి కదా పాపం. మీరు ఒక్కరితో నిరూపించండి. నేను మీకని చెప్పలేదు, నేను చెప్తూ సాధారణంగా రాష్ట్రంలో జరిగి ఎవరు అధికారంలో ఉన్నా, వైసీపీ ఉన్నా వాళ్ళేమి ఇది కాదు. నేను ఇప్పుడు రాష్ట్రంలో జరిగేది అదే అనమాట. నేను ఇప్పుడు వరకు ఖర్చు పెట్టింది ట్యాక్స్ పెయిడ్ మనీ, నా రక్తం, నా కష్టార్జితం, నా రెక్కల కష్టం ఖర్చు పెట్టాను. ఏమైనా అన్యాయం చేస్తే నా పిల్లలకి చేసే తప్ప నేను ఎక్కడా చేయి అసలు. ఎలక్షన్స్ లో కొంత భూమిని కూడా అమ్మారు ఇక్కడ అని అంటున్నారు. మరి ఏం చేస్తాను, రాజకీయాల్లో మరి ఇట్లా పెట్టేశారు కదా, ఇట్లా ఏం లేదా? అదే చెప్పట్లా, పదవి పిచ్చి డబ్బు పిచ్చి 2 ఉంటాయి. మీరు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళు అలా ఉంటారేమో మరి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక పెట్టుబడి వ్యాపారం. ఇవన్నీ రాజకీయాల్లో డబ్బులు ఉండి ఇండస్ట్రియలిస్ట్గా వచ్చిన వాళ్ళు మీరు అడిగితే బాగుంటుంది. కానీ సార్, నేను ఎమ్మెల్యే వారిని నా చిన్నప్పుడు జీవితాశయం అని చెప్పినా మీరు ఇదే అడగటం మాత్రం. నేను మిమ్మల్ని అనడం లేదు, నాకు కూడా బాధపడుతున్నాను. రాజకీయాలు ఇంత ఇలా ఉంటాయి అని. ఎందుకంటే నేను ఇంత కష్టమైన ఎమ్మెల్యే పదవి అని అనుకుంటే నేను అప్పుడు ఆ రోజు ఇది కోరుకునేవాడు కాదేమో. పెట్టుబడి వ్యాపారం, తెలిసి తెలియని వయసు 9వ తరగతిలో డెఫినెట్ గా ఇంత కష్టం అనుకోలేదు. మిమ్మల్ని నేను టార్గెట్ కాదు. రాజకీయం అనేది ప్రతి ఒక్కరికి ఒక పెట్టుబడి వ్యాపారం అయిపోయిందంట. 30, 40, 50 అని పెట్టేస్తారు. ఈరోజు పెట్టేసి రేపటి నుంచి లాగడమే ఉంటుంది అనమాట. అంటే అంత కాదండి, ఒక మాట చెప్తాను. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ్యుడు అయ్యాడు అనుకున్నా ఎవరన్నా, లేకపోతే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. వాళ్ళు ఏమైనా చేస్తే డబ్బులు వెనక్కి వస్తాయేమో, కానీ ఎక్కువ ఖర్చు పెట్టిన దగ్గర ఎలా వస్తాయి? 2, రాజకీయంగా పోటీ చేసినప్పుడు గాయాలు అవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, గాయపడతాం. యుద్ధం చేసినప్పుడు గాయపడతాం. మా నియోజకవర్గం, మాది అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లా కొన్ని నియోజకవర్గంలో దాడులు చేస్తున్నారు. వసూలు డబ్బులు ఇవ్వకపోతే వెళ్ళి దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు వాళ్ళని. అసలు మీ జిల్లా చాలా, నేను మొన్న పెళ్లికి వచ్చా, అక్కడ ఎమ్మెల్యే గారు అమ్మాయి పెళ్లికి, సురేంద్రబాబు గారు. అక్కడ గజవేంద్రబాబు అంటే 70,000 80,000 అన్నారు. బాబు మేము వెనకబడిపోయాం, మీరు వెనకబడి ఎక్కడ ఉన్నారు అనంతపురం జిల్లాలో అనుకున్నాను. ఎప్పుడో వెనకట అంటే ఖచ్చితంగా కప్పం కట్టాల్సింది కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి. కప్పం కడితేనే వెంచర్. స్పష్టంగా ఒక విషయం తెలియదలుచుకున్నా, నాకు గాయాలు ఉన్నాయి. ఓకే, నేను ఇన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఒక నిడమనూరు దగ్గర ఎవడో మేము ఇల్లు కడుతున్నాం మీరు వచ్చి ఓపెన్ చేయాలంటే నేను అట్లాంటికి రాను అని చెప్పాను. అలాంటికి వెళ్ళినా కూడా ఇలాంటివి వస్తాయని నేను కనీసం భూమి పూజలు కూడా వెళ్ళను. ఐఎమ్ టోటల్లీ ఎగెయిన్స్ట్ టు దట్. మనం ఏమో సినిమా యాక్టర్లం కాదు, రాజకీయ సినిమాలో ఐటమ్ గర్ల్స్ కాదు. మనం పిలిస్తే మన వాళ్ళు పబ్లిసిటీ రావడానికి అంతేగా, నేను అటుకి దూరం. 2, నేను ఈ నియోజకవర్గంలో కష్టపడి కష్ట నష్టాలు కోర్చి యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి పదవి వస్తే ఆనందంగా ఉంటారు, కానీ వాళ్ళకి వచ్చిందని వాళ్ళు బాధపడతాను. ఇంకా ఆనందంగా ఉంటారు. అదేం కాదు, మీరు పదే అటు చెప్తున్నారు. 2వది, గన్నవరం కాన్స్టిట్యున్సీలో చాలా మంది ఇండస్ట్రియల్ ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. అది నాకు బాధాకరంగా ఉంటది. నేను గాయపడిన ఏదో ఒకటి కలుస్తారు, 10 లక్షలు చెక్ ఇస్తామని కలుగుతారు, మనం ఆపలేం దాన్ని. కానీ వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రాలా, ఆ రోజు పార్టీ అని బయటికి రాలేదు, ఏ రోజున రాలా. వాళ్ళందరికీ భయం అతనంటే. కానీ ఇవాళ వాళ్ళు వెళ్తుంటే చాలా బాధగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరూ వెళ్తున్నారు. మనం ఏం చేయలేము, రాజకీయ పార్టీలో అన్నీ ఉంటాయి కదా. ఈరోజు స్ట్రైట్గా చెప్పండి, మీరు గెలిచిన గన్నవరంలో గెలిచినప్పటికీ కూడా మీ సామాజిక వర్గానికి చెందినవారు అంటే పెద్ద కమ్మలు అందరూ కూడా ఇప్పటికీ మీకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. మీ యొక్క విజయాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా అటువైపే ఉన్నారు, వల్లభనేని వంశీ గారి వైపే ఉన్నారు. అదండి ఇక్కడ సమస్య, పార్టీలు మారటం. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ దీనికి ఆన్సర్. అప్పుడు ఫ్యాను ఇప్పుడు సైకిల్ అన్నారు కదా, అప్పుడు ఫ్యాను ఇప్పుడు సైకిల్ సమస్య ఇది. ఇప్పుడు రాజకీయాల్లో ఇద్దరు పార్టీ మారిన సందర్భంగా కొన్నిసార్లు నేనైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు నన్ను ఓటర్ పాలు చేయడానికి 2019లో కంకణం కట్టుకుని ఓడించడానికి ప్రయత్నించి ఓడించగలిగారు. ఈవెన్ రిగ్గింగ్ కూడా చేసి. కానీ ఆ రిగ్గింగ్ చేసిన నాయకులను కలుపుకున్నా, ఆయనకి పదవి ప్రపోజ్ చేశా, ఎవడైతే నన్ను ఓడించారో ఆయన ఆ ఊరాళ్ళకి. అలాగే ప్రతి కార్యకర్త నాకు ఎదురే పనిచేశారు, వాళ్ళందరినీ కలుపుకున్నా, వాళ్ళందరూ నా అమ్మటి నడిచారు, నన్ను కోరుకున్నారు వాళ్ళు.
తెలుగుదేశం పార్టీలో చేరిన రోజున లోకేష్ బాబుతో పాటు అడుగులు అడిగేస్తుంటే తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నాకు షేక్ హ్యాండ్ అతను లోకేష్ బాబు అన్నాడు, నాకు కదా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నకెత్తా వేయండి అని. అంటే ప్రజలు నాకు యాక్సెప్టెన్స్ తెలుగుదేశం పార్టీలో వచ్చింది. కొంతమంది మీరు అన్నట్టుగా ఎన్ని కాల్ లిస్టులు తీస్తే బయటకు వచ్చే పరిస్థితి, ఎవరెవరితో టచ్లో ఉన్నారనేది. కానీ నేనైతే వైసీపీ నుంచి టచ్లో ఎవరికీ లేను. వైసీపీ నుంచి ఎవరైతే వచ్చేద్దాం ఉన్నారో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు సమక్షంలో చేరినా, నా సమక్షంలో తర్వాత చేరినా, ఆ 30-40% ఎవరైతే లీడర్షిప్ చేరిందో ఏమైనా అన్యాయం ఏమైనా చేసుంటే నేను వాళ్ళకే చేశాను. ఇంతవరకు ఏ పదవి వాళ్ళకి ఇవ్వాల. అన్ని పార్టీ ఫస్ట్. బ్యాంక్ ప్రెసిడెంట్లు వస్తే ఊళ్ళో మీరే డిసైడ్ చేసుకోమని చెప్పా. కేవలం 2-3 వైసీపీ నుంచి రాజీనామా వచ్చినట్టు ఇచ్చా. అందరికీ ఇవ్వాలి. 6 బ్యాంక్ ప్రెసిడెంట్లు రాజీనామా చేస్తే మేము 3 ఆపేసా, పార్టీ వాళ్ళకే ఇచ్చా. అలాగే నీటి సంఘాల ఎన్నికలు వస్తే ఊళ్ళో మీరు డిసైడ్ చేయమని చెప్పా. మార్కెటింగ్ కమిటీని కూడా అలాగే చెప్పా. అన్నీ నేను పార్టీని అడిగే చేస్తున్నా. వాళ్ళ విషయమే. రాజకీయాల్లో అన్ని విజయవాడ లాంటి టౌన్లో అయితే 500 మందితో గేమ్ ఉంటుంది. 500 మంది నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ పార్టీకి ఉండరు. యాక్టివ్గా సింపథైజర్లు ఉంటారు. ఎలక్షన్ సంవత్సరం ముందు 1000 మంది అవుతారు. రోజుల దగ్గరికి వచ్చేపట్టి 1,00,000 మంది వచ్చేస్తారు పార్టీకి. అదే నా కాన్షియన్స్ ఇలాంటి పల్లెటూరులు కాబట్టి మా ఈ పంచాయతీలు కాబట్టి ఒక 1800 మంది అట్లా ఉంటారు. 1800 మంది లీడర్ ఉన్నప్పుడు ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు పదవి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు సార్ అని మీరు, నేను కొత్తగా వచ్చేవాడు మీరు ఎవరికి వచ్చుకుని నాకు అభ్యంతరం లేదమ్మా. వీళ్ళు ఒక ఓటు మాత్రం నిజం. ఒక్క మాల కార్పొరేషన్ డైరెక్టర్ తప్ప మా మండల పార్టీ ప్రెసిడెంట్ రాజేష్ గారికి పదవులు రావాల్సిన అవసరం ఉంది. మా కాన్స్టిట్యున్సీకి అయితే కష్టపడి యుద్ధం చేశారు. 2 పార్టీలు మారినప్పుడు ఇది ఉంటుంది సహజంగానే. ఎవరు టచ్లో ఉన్నప్పుడు మనం కాదనలేం కదా. ఇప్పుడు 5 ఏళ్ళు పదవి కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా నువ్వు ఎందుకు పదవిలో ఉంచుతున్నావు నన్ను అడిగితే నేను అదే చూస్తున్న కార్యకర్తలు గారి బాబు నా చేతిలో అది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవాల్సిన అంశం. ఇది పార్టీ అధ్యక్షుడిగా ఆయన కుదిరేద్దాం మనం. పల్లా శ్రీనివాస్ అన్నది కానీ వీళ్ళు కలుస్తూ ఉంటారు పద్దాగా. అంటే నా మీద అంత వ్యతిరేకత ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే నాతో పరిచయం ఉన్న అందరూ చాలా మంది అమెరికా నుంచి వచ్చేవాడు కొంచెం పాలిష్డ్గానే ఉంటారు నేను అనుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉండేది. ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా. దాన్ని గతంలో కొంతమంది కబ్జా చేయాలని చూసి 100% కబ్జా చేయాలని చూస్తే మీరు దాన్ని సంరక్షణ, అది పత్రికలో ఉంది. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాసిన లెటర్ ఉంది, మీ ప్రూఫ్లు పంపిస్తా. ఆ రోజు చేసి మాధవీలత రెడ్డి అనేవాడు జేసీ గారు ఉంది, ఆవిడ ఎక్కువ మాట్లాడింది నాతో ఫోన్ చేస్తే. ఆల్రెడీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరాను, నువ్వు ఆపమని చెప్పాను నేను. ఆవిడేమంది నాతో వాగ్వాదాన్ని దిగింది ఫోన్లో. ఏమని అంటే మీరు వ్యతిరేకమైందంటే నేను పేద ప్రజలకు వెళ్ళేస్తాక వ్యతిరేకం కాదు, పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి తీరాల్సిందే. ఐ డోంట్ నో వెదర్ యూఆర్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆర్ డైరెక్ట్ ఐఏఎస్, నాకైతే తెలియదు. నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇండియా కూడా కొత్తగా వచ్చా. ఏ దేశంలో నేను చాలా దేశాలు తిరిగా. ఈవెన్ ముంబై ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకున్నా. ఎదురుగా స్లమ్ ఉంటే తీసేసి వాళ్ళకి ఉపాధి వేరే చోట కల్పిస్తారు. అది కంట్రీకి డెలిగేట్స్ వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీ పేద దేశం అనుకోకుండా ఉంటాక ఆ కనీస విఘ్నత మీకు ఉండాలని చెప్పా. కాదు సీఎంకి చెప్పండి అందు నాకు కోపం వచ్చింది. సీఎం గారికి నేనేం చెప్పాలి, ఆవిడ ఎలా చెప్పింది జాయింట్ కలెక్టర్. ఇళ్ల పట్టాలు ప్రింట్ అయిపోయినాయి అని చెప్పి. అంటే ఒక యాదవ సోదరులు 30 మంది, కమ్మ సోదరులు 60 మంది, కాపు సోదరులు 20 మంది, ఎస్సీ సోదరులు 40 మంది పేరు మీద కొట్టేద్దామని చూశారు ఆ రోజు ఉన్న పాలకులు. దాన్ని ఆపాల్సిందేనని చెప్పి ఆపాల్సిందే. అప్పుడు ఏమంటే లెటర్ రాశారంటే ఆలగడ్డ వెంకటరావు ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడదాం అనుకున్నాడని నాకు తెలియదు, అందుకని మేము అట్లా పెట్టాము. వాళ్ళే డ్రాప్ అయ్యారు. ఆ రోజు పేరు నాని గారు కూడా ఫోన్ చేసి, మీరు అడగండి వెళ్ళి పేరు నాని గారు ఫోన్ చేసి, ఏమన్నా మీరు ఎక్విజిషన్ ఆపేస్తాం, మీరు ఏమన్నా సూచిస్తారని. నాకేం అక్కర, నేనేమో ల్యాండ్లు సూచించను, నాకేమో కిక్ బ్యాక్లు అక్కర్లా, మీరే ఎదురు చేయండి కానీ ఇదైతే ఆపాల్సిందని చెప్పి 150 కోట్ల ప్రభుత్వ భూమిని అనేకరంతం కాకుండా కాపాడే ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టాం. సిఆర్డీఏకి మార్చాం ఆస్తిని. ఓకే, సిఆర్డీఏలో ఫండ్స్ ఉన్నాయి, సిఆర్డీఏ నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చి కాదు కంప్లీట్ చేస్తా. 3 కాలువల మీద, ఏలూరు కాలువల మీద 3 వంతులు వేస్తానని చెప్పి నేను 6 సూపర్ 6లో ఇది ఒకటి, కన్వెన్షన్ సెంటర్ ఒకటి, రెండోది మలవల్లి పారిశ్రామిక కార్డు అభివృద్ధి చేస్తా, వీరమణిగూడెం కూడా చేస్తా. 3 వంతులను నిర్మిస్తా. ఏలూరు కాలువ మీద ఉత్తరాంధ్ర సోదరులు ఉండేవాళ్ళు 4 అడుగుల వంతుల మీద వెళ్తున్నారు. దానికి ప్రభుత్వం నుంచి నిధులు లేటైతే కోల్ ఇండియా చైర్మన్ అడిగే పోలవరం ప్రసాద్ గారిని ఆ సిఎస్ఆర్ ఫండ్తోనే వేస్తాం. సిహెచ్సి సెంటర్ కూడా డెవలప్ చేయాలి గన్నవరంలో. మీటింగ్ పెట్టుకుంటా కాన్ఫరెన్స్ ఇలాంటి హాల్ లేదండి గవర్నమెంట్కి. గెస్ట్ హౌస్ లేదు ఆర్ఎండ్బికి అనేది. అక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టబోతున్నా. అలాగే 300 ఏలూరు కాలువ మీద వేస్తా. 137.6 పోలవరం నుంచి ఏలూరు కెనాల్ లింకప్ చేపిస్తా. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో 15 కోట్లు శాంక్షన్ చేసి యనమల రామకృష్ణ గారు దాన్ని అటకెక్కిచ్చారు. ఇప్పుడు 30 కోట్లు అయింది, నిర్మాణం డబుల్ అయింది టైం గడిచే కొద్దికి. సో ఈ 5 15,000 మందికి దొంగల పట్టాలను ఒరిజినల్ పట్టాలు ఇస్తానని చెప్పా. ఈ 6 కనీసం 3 అన్నా చేయకపోతే రాజకీయాల్లో కొనసాగనని చెప్పి. దొంగ పట్టాల స్థానంలో ఒరిజినల్ పట్టాలా?
కాదు నిజమైన అంతకుముందు దొంగ పట్టాలు ఇచ్చిన పరిస్థితి నా కాన్స్టిట్యూన్సీలో ఉంది. మీరు అంతా కేసు అడిగారే, అది నేనేం పెట్టింది కాదు. ఆ రోజు డాక్టర్ రామచంద్ర గారు ఏప్రిల్ 5వ తారీఖు, ఏప్రిల్ 11 ఎలక్షన్ అనుకున్నప్పుడు 5వ తారీఖు దొంగ పట్టాలు పంచుంటే డాక్టర్ రామచంద్ర గారు కేసు పెట్టారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎంఆర్ఓ ధృవీకరించి కేసు పెట్టింది. 2019లో నరసింహారావు అనే ఎంఆర్ఓ తను కేసు పెట్టాడు. అది కేసు పెట్టిన ఎమ్మటే పార్టీ మారాడు ప్రత్యర్థి.